ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మలి వయసులో ఏది భరోసా అనే అంశం గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ల సంరక్షణపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన సమయం ఇది. ప్రస్తుతం భారతదేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారు 11 నుంచి 14% కాగా 2050 కల్లా వారు 20%కి చేరనున్నారు. అంటే వృద్ధుల జనాభా 30 నుండి 34 కోట్లుగా ఉండనుంది. ఈ లెక్కన భారతదేశం మున్ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వృద్ధ జనాభాకు చిరునామా కానుంది. వేగంగా పట్టణీకరణ, మహిళలు విద్యావంతులై వృత్తి ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున ప్రవేశించడం, కుటుంబ నియంత్రణ మార్గాలు విరివిగా అందుబాటులోకి రావడం, పిల్లల్ని కనడం వాయిదా వేయడం వంటి కారణాల వల్ల దేశంలో జననాలు తగ్గిపోతున్నాయి. దేశంలో సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి అన్ని వర్గాల వారికి గతంలో కన్నా మెరుగైన వైద్య వసతులు లభిస్తున్నాయి. దాంతో సగటు ఆయుర్దాయంతో పాటు వృద్ధుల జనాభా కూడా పెరుగుతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన దృష్ట్యా వృద్ధుల ఆలనా పాలన చూసుకోవటానికి ఇప్పటి నుంచే ప్రభుత్వం తగిన విధానాలు రూపొందించి అమలు చేయాలి. వృద్ధులకు కావలసిన వస్తు సేవలను అందించాలి. సంరక్షణ వసతులను నెలకొల్పాలి. వృద్ధులకు ప్రత్యేక వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయడం ముఖ్యం. ఇప్పటి వరకు వృద్ధుల సంరక్షణకు సంఘటిత రంగంలో పూర్తిస్థాయి బందోబస్తు లేకపోవటం వల్లనే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలే వారి ఆలనా పాలన చూసుకోవలసి వస్తోంది. నేటి స్త్రీలు వృత్తి ఉద్యోగాల్లో చేరుతున్నారు. కాబట్టి సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలో వృద్ధుల సంరక్షణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దేశమంతటిలోకి వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న కేరళలో వారి సంరక్షణకు మెరుగైన ఏర్పాట్లు ఉన్నాయి. వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు, ఇంటి దగ్గరే ప్రాథమిక వైద్య వసతుల కల్పనతో పాటు ప్రత్యేక చికిత్సాలయాలు, వైద్య సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే వృద్ధుల సంరక్షణలో నిమగ్నమైన వారు కొంతకాలం తర్వాత ఒత్తిడి వల్ల ఆ విధుల నుంచి వైదొలుగుతున్నారు. వృద్ధుల్లో మానసిక సమస్యలు ఎక్కువే. మధుమేహం, హృద్రోగం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వారిని ఎక్కువగా పీడిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ నిభాయించే యంత్రాంగాన్ని నెలకొల్పడం ఒక్క రాష్ట్రం వల్ల కాదు, జాతీయ స్థాయి కృషి తప్పనిసరి. బెంగళూరు వంటి నగరాల్లో వృద్ధుల కోసం గేటెడ్ కమ్యూనిటీలు, ప్రత్యేక అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నారు. కొన్ని సంస్థలు నిర్మించిన గృహాలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో వృద్ధులకు ప్రత్యేకంగా సంరక్షణ సేవలు, ఆసుపత్రులతో అనుసంధానం, నలుగురితో కాలక్షేపానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇలాంటి వసతులు కేవలం ఉన్నతాదాయ వర్గాలకే తప్ప మిగతా వారికి అందుబాటులో ఉండవు. మిగతా చోట్ల వృద్ధులకు ఇటువంటి ప్రత్యేక వసతులు అవసరం. పాశ్చాత్య సంపన్న దేశాల్లో మాదిరి భారతదేశంలో వృద్ధులకు తగిన పింఛన్లు, ఇతర విధాలుగా ఆర్థిక భరోసా ఉండదు. జాతీయ పింఛన్ పథకం, అటల్ పెన్షన్ యోజన వంటివి కొంతమందికే పరిమితమవుతున్నాయి. దేశ జనాభాలో 85% శ్రామికులు అసంఘటిత రంగంలోనే ఉండటం వల్ల వృద్ధాప్యంలో వారికి ఆర్థిక భరోసా లభించడం లేదు. వారిని ఆదుకునే స్తోమత కుటుంబ సభ్యులకు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల వృద్ధులకు ముందు నుంచే ఆర్థిక, సామాజిక భద్రత కల్పించే ఏర్పాట్లు జరగాలి. వృద్ధాప్యం కోసం పొదుపు చేసుకోవాలనుకునే జాగరూకతను అందరిలో పెంచాలి. చాలామంది వృద్ధుల్లో మానసిక సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ. కాబట్టి వారి కోసం ప్రత్యేక ఆరోగ్య వసతులు, పునరావాస ఏర్పాట్లు అవసరం. ప్రస్తుతం దేశంలో మాతా శిశు సంక్షేమంపై శ్రద్ధ పెడుతున్నట్లుగానే పండుటాకుల పట్ల జాగ్రత్త వహించాలి. వృద్ధుల సమస్యలకు చికిత్స చేయగల నిపుణుల సంఖ్యతో పాటు ప్రత్యేక ఆసుపత్రులు, వెల్నెస్ సెంటర్లను పెంచాలి. వృద్ధులకు ప్రత్యేక ఆరోగ్య బీమా కల్పించి క్లెయిమ్లను పేచీ లేకుండా పరిష్కరించాలి. ఈ అంశాలన్నీ ప్రభుత్వ విధానాల్లో అంతర్భాగం కావాలి. జాతీయ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ విధానం అంటూ ఒకటి ఉన్నా అదేమీ పగడ్బందీగా అమలు కావడం లేదు. దేశంలో వృద్ధుల కోసం ప్రత్యేక గృహాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం, కమ్యూనిటీ సెంటర్ల ఏర్పాటు, ప్రత్యేక రవాణా, డిజిటల్ సాధనాలను విరివిగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. 2030 కల్లా భారతదేశంలో వృద్ధుల సంరక్షణ మార్కెట్ 300% పెరిగి $770 కోట్ల చేరనుంది. కాబట్టి ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. సీనియర్ పౌరుల హక్కులు, వసతుల కోసం చట్టపరమైన ఏర్పాట్లు ఉండాలి.
తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల సంరక్షణ సంక్షేమ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. వృద్ధుల సంరక్షణకు అంకితమైన సంస్థలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు ఇవ్వాలి. దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాను దృష్టిలో ఉంచుకుని వారి కోసం సంరక్షకుల బలగాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవడం ముఖ్యం. వారికి తగిన శిక్షణా సౌకర్యాలను కల్పించాలి. సీనియర్ పౌరులకు గృహవసతి, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రత, సామాజిక మద్దతుకు భరోసానిచ్చే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఈరోజు మనం మలి వయసులో ఏది భరోసా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.